వాయిస్ ఆఫ్ మంజాశ్రీనికి స్వాగతం సుస్వాగతం. లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అటు రాష్ట్రపతి గాని లేదా ఉపరాష్ట్రపతి గాని లేదంటే ఉప ప్రధాని గాని అవబోతున్నాడా అన్న దాని మీద ఈ మధ్యకాలంలో మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అసలు ఇటువంటి వార్తలు రావడానికి కారణం ఏంటి అంటే, బీహార్లో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా తీసేసి ఆయన్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవాలని, ఆయన కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలని ఒక ప్లాన్ జరుగుతుంది. కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందా అన్నది వార్తలు సర్క్యులేట్ అవ్వడానికి కారణం అయింది. అంటే బీహార్లో ఆ ఇన్సిడెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వర్తింపు చేసుకుంటున్నారు. ఇది సాధ్యం అవుతుందా అంటే, లోకేష్ సీఎం అవుతాడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి కానీ ఉప ప్రధాని కానీ అవుతారా అంటే, అక్కడ ఉండేటువంటి రాజకీయ వాతావరణానికి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వాతావరణం మధ్య చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ అక్కడ ఎన్నికల సమరంలోకి దూకారు. ఎన్నికల ప్రచారం జరిగింది అక్కడ. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాం కాబట్టి, నైతికంగా అదే కరెక్ట్ కాబట్టి, లేదు వీళ్ళ మధ్య క్లాష్ వస్తే ఇప్పుడు లాలూ ప్రసాద్ పార్టీ సీన్లోకి వస్తుంది కాబట్టి ఆయన నితీష్ కుమార్ని సీఎం చేసి తర్వాత సరిగ్గా సమయం చూసుకొని ఇప్పుడు నితీష్ కుమార్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకొని ఆయన కొడుకుని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీజేపీ ఎమ్మెల్యేని అక్కడ సీఎంగా చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి అక్కడ. మరి అక్కడ బీజేపీకి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే, బీహార్ లాంటి అతి పెద్ద రాష్ట్రంలో తాము పాగా వేయాలని, తమ అభ్యర్థి ముఖ్యమంత్రి అవ్వాలని, బీజేపీ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పటికాంచో అది కళ్ళకంటుంది. ఆ కళలు సాకారం చేసుకునే అవకాశం ఈరోజు ఈ రూపంలో వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే మన మోడీ అమిత్ షా ద్వయం వాళ్ళిద్దరూ కూడా అనుకున్నట్టు అక్కడ ప్రణాళిక రచించుకొని చేసుకున్నారు. కానీ ఇక్కడేం బీజేపీ అలా అనుకోవటం లేదు. మోడీ ఏమో చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని చేసి లోకేష్ని సీఎం చేయాలని ఇక్కడ బీజేపీ అనుకోవటం లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. ఎందుకంటే ఇది అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే లోకేష్ సీఎం అవటం పార్టీకి చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే లోకేష్ను మొదట మంత్రివర్గంలో తీసుకున్నారు, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒక మూమెంట్ మీరు బాగా జ్ఞాపకం తీసుకున్నట్లయితే, ఒక మూమెంట్లో లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేస్తారు అనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయండి అని చెప్పి నినాదాలు గట్రా రావడం జరిగింది. అయితే అది పవన్ కళ్యాణ్కి రుచించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్టేట్లో ఇద్దరు డిప్యూటీ సీఎం ఉంటారో ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ తాలూకా వాల్యూ పడిపోతుందని, అప్పుడు నాకు ఈ పదవి ఇచ్చి లాభం ఏంటి, నాతో పాటు సమానంగా ఇంకో ఉంచినప్పుడు అని అతను అలుగుతాడని భావించినటువంటి లేదా అనుమానించినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరో కూడా ఈ విషయంలో మనం నోరెత్తదని అన్నారు. అంటే అక్కడికి అది అది నిశ్శబ్దం అయిపోయింది ఆ నినాదం. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమొస్తుందంటే లోకేష్ని సీఎం చేస్తారు అని. లోకేష్ని సీఎం చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకు ప్రాబ్లం ఉండదంటే, ఒకవేళ సీఎం ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి అవసరం, తర్వాత నాయకుడు అవసరం. తర్వాత నాయకుడిగా ఈరోజు లోకేష్ కొద్దిగా రుజువుపరుచుకుంటున్నాడు. ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు రుజువుపరుచుకుంటున్నాడు. అంతేకాకుండా పేరుకే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, కానీ మొత్తం చక్రంతో కూడా లోకేష్ తిప్పుతున్నాడని ఒక అది వాస్తవం కూడా, ఒక ఆరోపణ కాదు, ఒక వాస్తవం కూడా. చాలా విషయాలు రుజువు అవుతుంది అది. చంద్రబాబు నాయుడు తాలూకు సిద్ధాంతాలు అప్పటికి ఇప్పటికి మధ్య ఈ పరిపాలన తేడా మనకు క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఇలా పగలగట్ట తీర్చుకునేవాడు కాదు. మామూలుగా ఎవరి మీద అంటే చిన్నోడు ఒక ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద పగలగట్ట తీర్చుకునేవాడు కాదు అతను. కానీ ఇప్పుడు మనం చూస్తే తేడా కనబడుతుంది. మీరు ఎంత లేదన్నా చంద్రబాబు పరిపాలనకి అప్పటి పరిపాలన ఇప్పుడు పరిపాలన మధ్య తేడా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే, వెనుకుని నడిపిస్తున్న లోకేష్ కారణం చాలా మంది అనుకుంటారు. టీడీపీకి దూరం అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణకి విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత యనమల రామకృష్ణ పిఏని కూడా లోకేషే సూచించాడని రకరకాలుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి లోకేష్ మీద. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎంత లేదనుకున్నా సెకండ్ స్థాయిలో మాత్రం లోకేష్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు తర్వాత. పేరుకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ లోకేష్ చెప్పిన పనులు జరుగుతాయి తప్ప పవన్ కళ్యాణ్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కాకపోతే అంటే సభా మర్యాద వీటిని పాటించినప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ రూలింగ్లో మాత్రం లోకేష్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ కూడా కొత్త నాయకుడు కావాలి కాబట్టి, కొత్త నాయకుడు ఇప్పుడు ఎమర్జ్ అవ్వాలి కాబట్టి సీఎంగా ఇప్పుడు మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో లోకేష్ తెలుగుదేశం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అనుచరులతో పాటు అందరికీ వాళ్ళ ఇంట్లో విందివ్వటం,
వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి గడపడం, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే క్యాడర్లో తన తాలూకు స్థాయిని పెంచుకోవడానికి చేస్తున్నాడు. అదేం తప్పేం కాదు, నాయకులు అలాగే చేయాలి కూడా. అయితే ఇప్పుడు సీఎంగా చేస్తే ఈ పవన్ కళ్యాణ్ పరిస్థితి జన సైనికులు ఇప్పుడు ఏమంటారు, ఇది ఒక సమస్య ఉంటుంది. కానీ చేయక తప్పదు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చేస్తారు, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. లాస్ట్ ఇయర్ అలాగే ఎలక్షన్ సంవత్సరం అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద పనులేం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా 2 సంవత్సరాలే మిగులుతాయి లోకేష్ ఇప్పుడు కానీ సీఎం అయితే. సో అందుకోసం ఇప్పుడు సీఎం అయితేనే అతనికి అనుభవం వస్తుంది, నెక్స్ట్ టైం చాలా బాగుంటుంది. ఇది మొదటి పాయింట్. రెండోది, ఇతన్ని ఇప్పుడు సీఎం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ జనం ముందుకు వచ్చి లోకేష్ను సీఎం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగగలడా? అప్పుడు జన సైనికులు కానీ ప్రజలు కానీ ఏంటనుకుంటారు, ఈయన పల్లకలు మోయడం అలవాటే, అటు చంద్రబాబు నాయుడు పల్లకి ఈయన మోస్తాను అంటాడు, ఇప్పుడు లోకేష్ పల్లకి ఈయన మోస్తాను అంటాడు, పల్లకలు మోయడం మేము ఉన్నామా, ఈయన ఉంటే ఉన్నాయి మేము ఉండను అని అనడానికి జన సైనికులు అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎలక్షన్ ముందు కానీ లోకేష్ని సీఎం చేస్తే కరెక్టా, లేదు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడే మన అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ అని చెప్పుకొని వీళ్ళు ప్రచారం చేస్తారా? అలా చేస్తే జన సైనికుల్లో తిరుగుబాటు రదా? ఇప్పుడే ఇస్తే ఈయన అండర్లో పవన్ కళ్యాణ్ పనిచేసిన డిప్యూటీ సీఎం ఇస్తా ఉంటే ఒప్పుకున్న జన సైనికులు ఇది సీఎం ఇస్తా ఉంటే ఒప్పుకుంటారా? ఇంతకీ అసలు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు తన కొడుకుని సీఎం చేయలేడా? దర్జా చేయగలడు. ఎందుకు చేయగలంటే ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ బీజేపీ బయటకు వచ్చేసినా ఇంకా మెజార్టీ ఆయనకు ఉంది, సీఎంగా ఆయన కొనసాగలడు. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఏంటి అన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే వైసీపీ 40% ఓటింగ్ ఉంది, తెలుగుదేశం 40% ఓటింగ్ ఉంది. ఇద్దరు దాదాపు సమానంగా ఉంటారు ఇప్పుడు కూడా, వాళ్ళ ఓట్ బ్యాంక్ అలాగే ఉంటుంది. తేడా ఎక్కడ వస్తుంది అంటే ఈ తటస్థులు ఉంటారు కదా, తటస్థులు ఓట్లు చేల్చడంలో ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఒక 6 నుంచి 8% ఓట్లు టీడీపీ కలిసాయి ఎక్స్ట్రా. అలా బీజేపీకి 1% అంత ఓటింగ్ ఉంది. ఆ పర్సెంటేజ్ కలిపిన తర్వాతే కదా గెలవగలిగారు. టోటల్గా అయితే ఫేస్ టు ఫేస్ జగన్ చంద్రబాబు నాయుడు పోరాడితే ఎవరు గెలుస్తారని చాలా కష్టం చెప్పడం. ఈ 3 పార్టీలు ఒకటో బట్టి 3 పార్టీలు ఓటింగ్ అనేది సపోర్ట్ అయింది ఈ కూటమికి. ఆ విధంగా ఇతను సీఎం అయ్యారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక లోకేష్ని సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఎలాగా? ఇప్పటివరకు పర్వాలేదు, 3 సంవత్సరాలు దర్జాగా చంద్రబాబు తన కొడుకుని సీఎం చేసి పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, బీజేపీకి ఇష్టం ఉన్నా లేకపోయినా లోకేష్ సీఎం చేసి సత్తా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఉంది. వాట్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అన్న దగ్గరే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో ఇలా చేస్తారా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది లోకేష్ సంబంధించిన అంశం. మరి ఒకవైపు చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ మొన్న బెంగళూరులో వెళ్ళేటప్పుడు ఆయన కారు టాప్ పైకి వచ్చి అందరిని వివాదం చేయడం, దాని గురించి చాలా విశ్లేషణలు వచ్చాయి. తను కూడా ఇంక రాజకీయాలకు ఎంటర్ అవబోతున్నాడు, ఇప్పటి నుంచి ఆ సూచనలు చేస్తున్నాడని కూడా వచ్చింది. కానీ నాకు తెలిసినంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మరో 10 సంవత్సరాల వరకు రాజకీయాలకు రాడు. ఇది నెక్స్ట్ ఇక పాయింట్ ఏంటంటే ఇతన్ని ఉప ప్రధాని చేస్తారా, ఉపరాష్ట్రపతిని చేస్తారా, లేదా రాష్ట్రపతిని చేస్తారా చంద్రబాబు నాయుడు అంటే ఆ మూడింటికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే రాష్ట్రపతి పదవి ప్రజెంట్ ఖాళీ లేదు, ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీ లేదు, రెండు ఫుల్ అయ్యి ఉన్నాయి. ఇక మూడో పాయింట్ ఏంటి, ఉప ప్రధాని ఎటువంటి పరిస్థితుల్లో మోడీ ఛాన్స్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే మోడీకి ఒక అలవాటు ఉంది, అతను ఎప్పుడు కూడా తన పర్సనల్ ఫోకస్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా అంటే తన మీద ఫోకస్ ఎంత ఉండాలి. మీరు ఈవెన్ ఫోటోలు తీయించుకున్నప్పుడు కూడా ఎవరైనా అడ్డోసిన పక్కకు చూసేస్తున్నాడు, మనకు తెలుసు ఆ విషయం. ఎన్నో దీంట్లో మనం చూసాం. మనం అంటే మొత్తం దేశం ఫోకస్ అని తన మీద ఉండాలనుకునేటువంటి వ్యక్తి ఉప ప్రధాని పదవి ఇతనికి ఎందుకు ఇస్తాడు? ఒకరు ఇస్తే ఏ రాజనాథ్ లాంటి సీనియర్స్ తన పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇస్తాడు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని అసలు మోడీ నమ్మడు. ఎందుకు నమ్మడంటే అతను ఒకసారి బీజేపీతో సపోర్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ సపోర్ట్ చేశాడు, మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. అవన్నీ ఇప్పుడు రాజకీయాల్లో మామూలే, ఇవన్నీ కూడా కామనే. ఎవరో తప్ప మా పార్టీని మాత్రం నమ్ముకుంటూ ఇంకో పార్టీని కలం అన్నది వేరు. కానీ ఇతను ఏం చేసింది, పర్సనల్గా భార్యనే చూసుకోవాలని దేశాన్ని నేను చూసుకుంటాడని ఇతను కానీ, వీళ్ళు బామ్మర్ది బాలకృష్ణ అతి దారుణమైన పదాలతో పర్సనల్గా అటాక్ చేయటం కానీ మోడీ మర్చిపోడు. ఎందుకంటే మోడీ దృష్టిలో చంద్రబాబు నాయుడు నమ్మదగిన మిత్రుడు కాడు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి తన తర్వాత స్థానం ఎందుకు ఇస్తాడు? అక్కడ అమిత్ షా ఉంటుండగా, అమిత్ షా హోమ్ మినిస్టర్ ఉన్నాడు. మీరు చూసుకున్నట్లయితే మోడీ అమిత్ షా ద్వయమే, దానివల్లే ఈరోజు బీజేపీ అనేది మొత్తం అన్ని రాష్ట్రాల్లో చొచ్చుకుపోగలుగుతుంది, చాలా రాష్ట్రాలు అధికారం సంపాదించగలిగిందంటే వాళ్ళిద్దరు తల వ్యూహాలు ప్రతి వ్యూహాలు అవే. అంతే తప్ప ఇటువంటి స్థితిలో వాళ్ళిద్దరికి అంత పవర్ ఉంటుండగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఉప ప్రధాని పదవి ఇవ్వడం అనేది ఎప్పుడు జరగదు. అప్పుడెప్పుడు వాజ్పేయి గారు ఉంటప్పుడు మన అద్వానీ గారిని ఉప ప్రధాని చేశారు. ఉప ప్రధాని అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే అప్పుడు ఐ థింక్ వీపీ సింగ్ ఉంటప్పుడు దేవీలాల్ని ఉప ప్రధాని చేశారు. అప్పుడు దేవీలాల్తో వీపీ సింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఉప ప్రధాని ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. సో అందుకోసం ఉప ప్రధాన పదవి ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు. అందులో మోడీ లాంటి ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఖచ్చితంగా తన తర్వాత స్థానం తన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వడు. అందులోకి నమ్మదగన మిత్రుడికి అసలు ఇవ్వడు. కాబట్టి ఇక్కడ అయితే గీతే ఇతనికి సెంట్రల్ మినిస్టర్ పదవి ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా ఇంకో రాష్ట్రానికి గవర్నర్గా ఇస్తారు. ఏదో ఒక శాఖకి, కార్మిక శాఖ, ఇంకో శాఖ, లేదా ఐటీ శాఖ, ఏదో శాఖకి క్యాబినెట్ హోదా మినిస్టర్ పదవి ఇవ్వచ్చేమో తప్ప ఈ రాష్ట్రపతి ఎవరు, చంద్రబాబు నాయుడుకి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, ఉప ప్రధాని ఎవరు. కాకపోతే ఇక్కడ లోకేష్ సీఎం చేయడానికి మాత్రం బీజేపీ సపోర్ట్ ఇవ్వచ్చు. నేను సెంట్రల్లో తీసుకుంటాం, నీ కొన్ని సీఎం చేస్తాను. ఎప్పుడైతే బీజేపీ సపోర్ట్ ఇస్తాదో అటువంటి పవన్ కళ్యాణ్ నోరెత్తడానికి ఏమి ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నోరెత్తకపోయినా జనసేనకి ఇది ఇబ్బంది. నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తరపున అంత హార్డ్ గా పనిచేస్తారా మొన్న పనిచేసినట్లు? ఎందుకంటే లోకల్ సీఎం అయితే మాకేంటి, మా పవన్ కళ్యాణ్ సీఎం కానప్పుడు ఒకప్పుడు సీనియర్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన సపోర్ట్ చేసిన పని ఊరుకున్నా. ఇప్పుడు లోకేష్ అంటే సెకండ్ ఇప్పుడు ఎవరు ఉన్నారు నిజానికి, మామూలుగా అయితే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం, కానీ ఈ డిప్యూటీ సీఎం కాదనుకోని చెప్పి రేపు లోకల్ సీఎం ఎందుకు చేస్తారు? దానికి జనసేనకి సిద్ధంగా ఉండరు అని నా పూర్తి నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.